ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం దేవుని వాక్యముని వినుచున్న మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి తన కృపలో, తన కనికరములో, తన యొక్క అత్యున్నతమైన వాత్సల్యము చొప్పున ఈ నూతనమైనటువంటి దినములోనికి ప్రభు మనల్ని నడిపించారు. గడిచినటువంటి వారమంతా ఆయన కృపా రెక్కల క్రింద ప్రభు మనలను పోషించి నెమ్మదినిచ్చి ప్రతిదినం ప్రతిరోజు ఆయన కృపా వాత్సల్యతలను ప్రభు మనకిచ్చి ఆయన వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ తన కృపలో మనం నిలిచిండుటకు, దేవుని కృపను మనం పొందుకున్నట్టుకు ప్రభు మనకి సహాయం చేశారు. మరలా ఈ దినాల్లో కూడా, ఈ వారం అంతా కూడా, మన జీవితకాలం అంతా కూడా ఆయన కృపను, ఆయన ప్రేమను, ఆయన దయను మనం పొందుకున్నట్టుకు కనికరమును చూపి, దయను చూపి ప్రభు మనకి దినాన్ని ఇచ్చింది. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన నూతనమైన దినం కొరకే ఒకసారి చేతులకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా కూడా దేవునికి ఇష్టలముగాను, ఆయనకు కృతజ్ఞులముగాను మనము జీవించుటకు ప్రభు మనకి సహాయం చేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యంని ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యంను మనం ధ్యానించుకున్నట్టు కొరకు విలాప వాక్యముల పుస్తకము, విలాప వాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధముగా వ్రాయబడుతున్నది: నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం మంచిది అని అక్కడ వ్రాయబడుతున్నది. దైవనామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, మన దేవుడు అనుగ్రహించే రక్షణ కట, ఆ రక్షణ కొరకట మనం ఓపికతో మనము కనిపెట్టాలి అని భక్తుడు అంటున్నాడు. దైవనామానికి మహిమ కలుగునుగాక. మన దేవుడు మనకు రక్షణను అనుగ్రహించేవాడు. మన దేవుడు ప్రతి శోధనలో మనకు జయమునిచ్చేవాడు. ప్రతి ఇబ్బందుల్లో నుండి, ప్రతి ఇరుకుల్లో నుండి మనల్ని విడిపించే దేవుడు. అయితే ఆ విడుదల కొరకు, ఆ రక్షణ కొరకు దేవుడు మనల్ని విడుదల చేసేటువంటి ఆ రక్షణ కొరకట మనం ఓపికతో కనిపెట్టాలట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఓపికతో కనిపెట్టుట మంచిది. అది మంచి స్వభావం అట. ఏంటిది? ఓపికతో కనిపెట్టేటువంటి అనుభవాన్ని ప్రభు దగ్గర మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఓపికతో యెహోవా కొరకు, ఓపికతో ఆయన రక్షణ కొరకు, ఆయన కనికరము కొరకు, ఆయన కృప కొరకు దేవుడి ఈ శోధన, ఈ శ్రమలో నుండి, ఇటువంటి ఇబ్బందుల్లో నుండి, ఇటువంటి కష్టంలో నుండి నన్ను విడుదల చేయగలడు అని నీవు నమ్మి ఓపికతో మనం కనిపెట్టినప్పుడు ప్రభు మన జీవితాల్లో గొప్ప కార్యములను చేయగలుగుతారు. ప్రభు మన జీవితాల్లో ఆశ్చర్య కార్యములను చేయగలుగుతారు. మనం అడిగిన దానికంటేనో, ఊహించిన దానికంటేనో అత్యధికమైనటువంటి కృపను మన ఎడల ప్రభు చూపించగలుగుతారు. దేవునామానికి మహిమ కలుగునుగాక. మనం ఏదైతే అడుగుతామో దానికంటే ఎక్కువే ప్రభు మనకి ఇస్తాడట. మనకు రక్షణ అనుగ్రహించేటువంటి దేవుడట మన దేవుడు. మనకు విమోచన కలుగు చేసేటువంటి దేవుడట మన దేవుడు. ఇంకా పై వచనములలో మనం చూసినప్పుడు విలాపవాక్యముల గ్రంథంలోనే 3వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూసినప్పుడు భక్తుడు అంటున్నాడు కదా, దేవునికట అనుదినం ఒక నూతనమైన వాత్సల్యత మన మీద పుట్టుచున్నదట. ప్రతిరోజు నూతనముగా మనకు కృప చూపుటకు, ఈరోజు వీళ్ళని ఎలా దీవించాలి, ఈరోజు వీళ్ళకి ఎలా నా కృపను చూపించాలి, ఈరోజు ఎలా వీళ్ళకి నా ప్రేమను రుచి చూపించాలని దేవుడు ప్రతిరోజు తన వాత్సల్యతను మన ఎడల నూతనపరుచుకుంటూ ఉన్నాడట. నూతనమైనటువంటి వాత్సల్యత పుట్టుచూ ఉన్నదట. ఇంకా మనం చదువుతాము కదా వచనంలో, నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు అని ప్రభువుని గురించి పలుకుతూ ఉన్నారు. నీవు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు అని బైబిల్ గ్రంథంలో మనం యెహోవాను గురించి మనం చదువుతున్నాం. మనం నమ్మినటువంటి దేవుడట నమ్మకస్తుడై ఉన్నాడు, నమ్మదగినటువంటి దేవుడై ఉన్నాడు. వాగ్దానం నీచి, మాట నీచి తప్పడట. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. మనం అడిగిన దానికంటే అత్యధికముగా మనకు అనుగ్రహించుటకు శక్తి కలిగినటువంటి దేవుడట. అయితే మనం దేవుని దగ్గర కనిపెట్టాలి. దేవుడు మనకు అనుగ్రహించే రక్షణ కొరకు, దేవుడు మనకు అనుగ్రహించేటువంటి కృప కొరకు
ఓపికతో మనము కనిపెట్టాలట. ఈ రోజుల్లో అనేక మందికి ఆశీర్వాదము త్వరగా వచ్చేయాలి. వారు అడిగిన వెంటనే నిమిషాల్లో దేవుడు వారికి కార్యం చేయాలి. లేదంటే దేవుడిని వారు నమ్మరు. లేదంటే దేవుడు కార్యాలు చేయలేడు, దేవుడు విశ్వాసం చేయలేడు. నేను ఇంత ప్రార్థన చేసినా, నేను ఇంత దేవునికి మొరపెట్టినా దేవుడు నాకు ఏం చేయట్లేదు, దేవుడు నాకు ఏం చేశాడని నేను ఓపిక కలిగి ఉండాలి, దేవుడు నాకు ఏం చేశాడని, ఏం కార్యం చేశాడని దేవుడు నేను స్తుతించాలి అనేటువంటి అనుభవంలో చాలామంది ఉంటూ ఉంటారు. ప్రియులారా, శోధనలోనూ కష్టంలోనూ ఓపికతో దేవుని మనం స్తుతించాలి, దేవుని దగ్గర కనిపెట్టాలి. ఎలా కనిపెట్టాలి? పూర్వ దినములలో దేవుడు మనకి చేసిన మేలును తలంచొచ్చు. ప్రభా, పలానా కార్యమును నా జీవితంలో నీవు చేసిన, పలానా కష్టకాలంలో నా పాపంలో నేను ఉన్నప్పుడు, నేను లోకములో ఉన్నప్పుడు నన్ను ఇలాగ విడిపించావు, నాకు ఇలా కొన్ని కృప చూపావు, నీ ప్రేమను నాకు చూపినావు, పలానా కష్టంలో ఉంటే నన్ను విడిపించావు, ఆ రోజును విడిపించిన దేవుడవు, ఈ రోజు కూడా ఈ శోధనలో నుండి కూడా నన్ను విడుదల చేయగలవు అన్నటువంటి విశ్వాసము, ఇటువంటి మనస్సు మనకు ఉండినప్పుడు ప్రభు మనకు గొప్ప కార్యాలు చేయగలుగుతారు, ఆశ్చర్య కార్యాలు చేయగలుగుతారు. మన విశ్వాసం ఉన్న దేవుడు కొన్ని మార్లు పరీక్షించుట కొరకట, మన యొక్క నమ్మికను కొన్ని మార్లు పరీక్షించుట కొరకు దేవుడు తన కార్యమును ఆలస్యం చేస్తూ ఉంటారు. దేవుడు ఆయన చేయవలసినటువంటి ఆ కార్యమును ఆలస్యం చేస్తూ ఉంటారు. ఆ పరీక్ష యందు మన విశ్వాసము నిలిచినదిగా ఉంటే, ఆ అగ్ని పరీక్షలలో మన యొక్క అమూల్యమైన విశ్వాసము దానిలో నిలిచినదిగా ఉండినట్లయితే దేవుని దగ్గర మనం మెప్పును పొందుకొనగలుగుతాం, ఘనతను పొందుకొనగలుగుతాం, మహిమను పొందుకొనగలుగుతాం. కనుక ఈ చివరి దినాల్లో, ఈ ఉదయకాలం దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములను చేయగలుగుతాడు. దేవుడు మన జీవితంలో ఆశ్చర్య కార్యములను చేయుటకు ఆయన శక్తి కలిగిన వాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. మనకున్న కష్టంలో నుండి మనల్ని విడుదల చేయగలుగుతాడు, శోధనలో నుండి మనల్ని విడుదల చేయగలుగుతాడు. అయితే మనం దేవుని దగ్గర ఓపికతో మనం ఉండాలంట. ఆయన చేసే వరకు ఓపికతో దేవుని మనం స్తుతించాలి, దేవుని మనం ప్రార్థించాలి, విశ్వాసమును కాపాడుకోవాలి, నమ్మకాన్ని కాపాడుకోవాలి, ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవాలి, దేవుని స్తుతించే అనుభవంలో మనం ఉండాలి. అప్పుడు ప్రభు మన ఎడల కృప చూపిస్తారు, మన విశ్వాసమును ఘనపరుస్తారు. ఆయన రక్షణను నీకు అనుగ్రహించి, విడుదలని నీకు అనుగ్రహించి, తన నిత్య రాకడలో మనకు మెప్పును కలుగు చేస్తారు. అట్టి కృప, అట్టి ధన్యత ప్రభు మనకిచ్చి ఈ చివరి దినాల్లో యెహోవా దేవుడు మనకు అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టి దేవుని దగ్గర కృప పొందుకున్నటకు, దేవుని దగ్గర విడుదల విమోచన పొందుకున్నటకు, దేవుని దగ్గర గొప్ప కార్యములను చూచుటకు ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. కళ్ళని మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దయగలిగిన మా ప్రభు, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీకు మాటలను బట్టి నీకు స్తోత్రము ప్రభా. నీవు అనుగ్రహించేటువంటి రక్షణ కొరకు, మీరు మాకు చేసే కార్యముల కొరకు మేము ఓపికతో మేము ఉండాలని నేను లేఖన భాగంలో మేము చదువుతున్నాం. మా యొక్క ఆత్మీయ జీవితాల్లో కూడా నీవు అనుగ్రహించే రక్షణ, విడుదల కొరకు మేము ఓపిక కలిగి ఉండటకు, మేము నిరీక్షణ కలిగి నీ దగ్గర గొప్ప కార్యములను చూచుటకు మాకు సహాయం చేయండి. మా కృప చూపండి, మాకు కనికరం దయచేయండి. నీ వల్లనే మమ్మల్ని మార్చండి, మీ రాజ్యం ఎంతబడి గుంపులో మమ్మల్ని చేర్చండి. వాక్యం విన్నటువంటి ప్రజలందరినీ మీరు ఆశీర్వదించండి. వారి జీవితాల్లో ఎటువంటి కష్టములు, ఎటువంటి ఇబ్బందుల్లో, ఎటువంటి శోధనలో వారున్నా, ఎటువంటి వ్యాధులతో వారున్నా, ఎటువంటి ఇరుకులో, ఎటువంటి బాధలతో వారున్నా, నీ దయ కలిగిన హస్తమున వారి ఎడల చాపి ప్రభా, వారి ఎడల నీ రక్షణను కనపరిచి, నీ విడుదల, నీ విమోచన వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. విశ్వాసాన్ని మాకు దయచేయండి, ఓపికతో కనిపెట్టే మనసును మాకు ఇచ్చి, నీ గొప్ప కార్యములను మా కన్నులారా చూచుటకు మాకు కృపను అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.